సో ఇక్కడ ఏంటంటే ఇవాళ మనం ఇంటిగ్రేషన్ బేసిక్స్ నేర్చుకున్నాము. ముందుగా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1 అంటే ఒక పవర్ని పవర్లో పైన ఒకటి పెంచుకోవాలి, కింద డినామినేటర్లో అదే నెంబర్ని ఒక 1 నెంబర్ పెంచుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ x² dx అంటే 2 ఉంది కాబట్టి x పవర్ 2 + 1/2+1 అంటే పవర్ని ఒక నెంబర్ ఇంక్రీజ్ చేయాలి, అదే ఇంక్రీజ్ డినామినేటర్లో కూడా చేయాలి, x పవర్ 3/3. ఓకే, సో దీన్నే మనం సింపుల్గా చూసుకుంటే 2 ఉంది కాబట్టి x పవర్ 3/3 2 ఉంది కాబట్టి పైన ఒకటి కింద ఒకటి పెంచుతాం అన్నమాట. x పవర్ 3/3 ఆ పైన పవర్ ఏముందో కింద కూడా మనకు అదే వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తాం. సో ఇంటిగ్రల్ x పవర్ 5 dx అంటే 5 కాబట్టి పైన పవర్ ఒకటి పెరుగుతుంది, x పవర్ 6 కింద ఒకటి పెరుగుతుంది అనమాట, 6x పవర్ 6/6. ఓకే, నెక్స్ట్ x పవర్ ఫర్ ఎగ్జాంపుల్ x dx అనుకుందాం. సో x dx అంటే ఏంది, ఏమీ లేకపోతే పవర్ 1 ఉన్నట్టు కదా, పవర్ 1 ఉన్నట్టు కాబట్టి x పవర్ 2/2 ఒకటి పెంచాలి కదా, ఒకటి పెంచితే ఏమవుతుంది, 1కి 1 పెంచితే x పవర్ 2 అవుతుంది కాబట్టి x పవర్ 2/2. ఓకే, సో ఇప్పుడు ఒక ప్రాబ్లం తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² + 2x + 3 లెట్ us say 3 dx ఆ విధంగా. సో దీని ఏంటంటే ఓకే చూడండి ఇక్కడ. సో మనకేంటంటే x² ఉంది, 2x ఉంది, 3 ఉంది, మధ్యలో ప్లస్ సింబల్స్ ఉన్నాయి. మధ్యలో ప్లస్ సింబల్స్ కానీ మైనస్ సింబల్స్ కానీ ఉంటే సపరేట్ చేసి రాసుకోవాలి. సో x² dx ప్లస్ ఇంటిగ్రల్ 2x dx అక్కడ సరిగ్గా కనపట్లేదు మీకు, ప్లస్ 3 dx. ఓకే, సో నెక్స్ట్ స్టెప్లో కొంచెం క్లియర్గా ఉంటుంది. x² అది x² అంటే ఏం తెలుసు మనకి, x పవర్ 3/3. ఈ 2x dx ఉన్నప్పుడు ఏంటంటే 2 కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రేషన్కి ముందు రాసుకోవాలి, 2 కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రేషన్ ముందు రాసుకోవాలి. ఇంటిగ్రేషన్ లోపల ఎప్పుడు కూడా వేరియబుల్స్ అంటే x అవి మాత్రమే ఉండాలి. ప్లస్ 3 కూడా కాన్స్టెంట్ కాబట్టి ఏం లేదు కాబట్టి 3 × ఇంటిగ్రల్ 1 dx ఓన్లీ 3 ఉంది, 3 ముందు రాస్తా పక్క 1 ఉన్నట్టు లెక్క. సో x పవర్ 3/3 ప్లస్ 2 × ఇంటిగ్రేషన్ ఆఫ్ x అంటే x పవర్ 1 కదా, అప్పుడు ఏమవుతుంది మన x పవర్ 2/2 ప్లస్ 3 × ఇంటిగ్రల్ 1 అంటే x. అంతే ఆన్సర్. సో 2 క్యాన్సల్, x³ 3 ప్లస్ x² ప్లస్ 3x గుర్తుపెట్టుకోండి. ఇలా వస్తే సపరేట్ చేసి ఇంటిగ్రేషన్